అహంకారంతో వ్యవహరించే వారికి కాలమే సమాధానం చెప్తుందన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. కవిత పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసన్నారు. విద్యుత్ ఒప్పందాలపై విచారణ దాదాపుగా పూర్తయిందన్నారు. అయితే జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. ఈ మున్సిపాలిటీ చేసిన వాళ్ళందరూ చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతే పెద్ద పెద్ద చక్రవర్తులు పోయినారు, వీళ్ళు పోతారు. అది కానీ అలాంటి వాళ్ళను అట్లా ఆ పదాలతో అనడం అనేది మన సంస్కారం తెలుస్తుంది. అది చూస్తున్నాం. ఆమె కవిత గారు ఇట్లనే పట్టుకొని పోయిందంతా. ఎక్కన్నది ఇప్పుడు ఎక్కన్నది. అందుకని ఈ మున్సిపాలిటీ పనికిరావు. ఇట్ ఇస్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు దొంగతనమైనా ఈ దుర్మార్గమైనా కానీ దానికి శిక్ష, నువ్వు దొంగతనం చేసినాడే దానికి శిక్ష ఉంటుంది. అది అయితే నువ్వు దాన్ని తప్పించుకుని కొద్ది రోజులు తిరుగుతావు తప్ప అది ఆగదు. అది ఇంకా నీకు దీని సంగతి కూడా చెప్తున్నా. రిపోర్ట్ ఈజ్ రెడీ విత్ మీ. ఎప్పుడు నేను వాళ్ళు హైకోర్టులో కేసు వేసినప్పుడు ఆగిన తర్వాత ఎవరు ఇంకేమన్నా జవాబులు వస్తాయి. అందరు అయిపోయినాయి, ఈయన ఒక్కందే రావాలి. కేసీఆర్ గారు సమాధానం చెప్పకముందే రిపోర్ట్ రెడీగా ఉంది. నంబర్ 1 అంటే ఎంత ఏకపక్షంగా నరసింహారెడ్డి గారు రిపోర్టు ప్రిపేర్ చేసిర్రో దీంతోనే అర్థమవుతున్నది. ఎవరిని దొంగ అంటున్నారు, ఎవరిని వెధవా మాటలు అని అంటున్నారు. మీరు ఎంక్వైరీ కమిషన్ చైర్మన్గా నిన్న ఉదయం వరకు ఉన్నారు. కవిత గారికి మీకేం సంబంధం? ఇప్పుడు ఈ కేసులో కవిత గారి గురించి ఎందుకు మాట్లాడాలి? మీరు రిటైర్డ్ జడ్జిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్కి, ఎంక్వైరీ కమిషన్కి చైర్మన్గా ఉన్న వ్యక్తి ఒక మహిళ గురించి ఇలా మాట్లాడొచ్చునా? ఇదే నా అజెండా.